పునీత అస్సిసిపుర ఫ్రాన్సిస్ గారి పండుగను మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. ఇది మన విచారణ పండుగ, మన సంఘ పండుగ, మన కుటుంబ పండుగ. అందుకే ఈరోజు ఇంత ఆనందంగా, సంతోషంగా, ఒక వైభవ వేడుకగా అస్సిసిపుర ఫ్రాన్సిస్ వారి పండుగను కొనియాడుతూ ఉన్నాం. ముందుగా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు. అస్సిసిపుర ఫ్రాన్సిస్ మనం ఆయన జీవితాన్ని చవి చూస్తే క్రైస్తవ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైనటువంటి పునీతుడు, అలాగే మిక్కిలిగా ప్రేమింపబడుతూ ఉన్నటువంటి పునీతుడు. ఫ్రాన్సిస్ వారి యొక్క ఆధ్యాత్మిక జీవితానికి కేంద్రం సిలువలో కొట్టబడినటువంటి క్రీస్తును ఆయన పరిపూర్ణముగా అనుసరించడం. ఆయన పొందుకున్నటువంటి విశ్వాసము, ప్రేమ, శాంతి, వినయము, విధేయత ఇవన్నీ కూడా సిలువలో కొట్టబడిన క్రీస్తు నుండి ఆయన నేర్చుకున్నారు. అందుకే ఆయన సువార్తను అక్షరాలా పాటించాడు. ఒక పొల్లు పోకుండా సువార్తలో ప్రభువు చెప్పిన ప్రతి మాటను ఆయన అక్షరాల పాటించాడు, జీవించాడు. దాన్నే ఇతరులకు కూడా బోధించాడు. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనుష్య కుమారునకు మాత్రము తల దాచుకొనుటకైనను చోటు లేదు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం. ప్రభు పలికిన ఈ మాటలను అక్షరాలా పాటించి పేదరికాన్ని తన జీవిత భాగస్వామిగా చేసుకొని ప్రేమించి జీవించిన మహాజ్ఞాని పునీత అస్సిసిపుర ఫ్రాన్సిస్ గారు. ఆయన జీవించినటువంటి పేదరికం ఈ లోకంలో ఎవరూ జీవించి ఉండరు. ఫ్రాన్సిస్ గారు జీవించిన పద్ధతిలో పేదరికాన్ని మరే ఇతర పునీతుడు, పునీతురాలు అంత కఠినంగా పాటించి ఉండరు. ముఖ్యంగా పేదవారి పట్ల ప్రేమ, స్నేహం, సేవాభావాలతో ఫ్రాన్సిస్ వారు జీవించారు. ఆయన ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవాడు, ఎప్పుడైతే పేదవారిని ప్రేమించగలనో అప్పుడే నేను దేవుణ్ణి ప్రేమించగలను, దేవుణ్ణి పరిపూర్ణముగా ప్రేమించగలను అని నమ్మి దాన్ని జీవించినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి ఫ్రాన్సిస్ వారి దృష్టిలో పేదరికం అనేది దేవునిపై సంపూర్ణముగా ఆధారపడటం, దేవునిపై సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండటం, దేవునిపై సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛను, స్వతంత్రాన్ని కలిగి ఈ లోకంలో జీవించటమే నిజమైనటువంటి పేదరికం అని ఫ్రాన్సిస్ వారు నమ్మారు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఫ్రాన్సిస్ గారి జీవితం, ఫ్రాన్సిస్ గారి బోధనలు ఈ లోకాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. 800 సంవత్సరాలు అయినా కానీ ఫ్రాన్సిస్ వారంటే ఇంకా ఈ లోకంలో తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన జీవించినటువంటి ప్రేమ, ఆయన జీవించినటువంటి పేదరికం, ఆయన జీవించినటువంటి దాతృత్వం, ఆయన చూపించినటువంటి ప్రకృతి పట్ల సహోదర భావంతో జీవించినటువంటి ఆయన జీవితము అందరికీ ఆదర్శం. ఆయన జీవించినటువంటి జీవితం ఈ లోకాన్ని మనం ప్రేమించాలి అని నేటికి గుర్తు చేస్తూ ఉన్నాయి. మరి ఇంత మహోన్నత పునీతుణ్ణి ఈరోజు మనము మన విచారణ పాలక పునీతుడిగా స్మరించుకుంటూ ఉన్నాం, వేడుకగా చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ పునీతుని యొక్క జీవితాన్ని ధ్యానించి మన జీవితానికి అన్వయించుకొని మనము కూడా మరో ఫ్రాన్సిస్లా, మరో పునీతురాలుగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం. ఫ్రాన్సిస్ గారు 1182వ సంవత్సరంలో ఇటలీలోని అస్సిసి అనే ఒక చిన్న పట్టణంలో జన్మించారు. తండ్రి పేరు పీటర్ బెర్నడోన్, ఒక పెద్ద బట్టల వ్యాపారి. తల్లి యోవాన్నా పీకా, చాలా భక్తిపరురాలు. ఫ్రాన్సిస్ వారి ఆధ్యాత్మిక జీవితానికి ఆద్యం పోసినటువంటి తల్లి. మరి యువకుడైన ఫ్రాన్సిస్ గారు చురుకైన స్వభావంతో, కలుపుగోలుతనంతో హుషారుగా ఉండేవారు. ఫ్రాన్సిస్ గారు తన తండ్రికి వ్యాపారంలో సహాయం చేసినప్పటికీ యువకుడు కాబట్టి విందులు, వినోదాలు, మరి విలాసవంతమైనటువంటి జీవితానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేవారు. దానికై డబ్బును వృధా చేసేవాడు.
అలాగే ఇంకొక వైపు భవిష్యత్తులో ఒక గొప్ప యోధునిగా, ఒక గొప్ప యుద్ధ వీరునిగా కావాలి అని ఎప్పుడూ కూడా కలలు కంటూ ఉండేవారు. ఆ ఆశయంతో ఫ్రాన్సిస్ గారు అనేక యుద్ధాలలో కూడా పాల్గొన్నారు. 1202 సంవత్సరంలో పెరూజియా అనే పక్క పట్టణంతో యుద్ధంలో పాల్గొనే అవకాశం వచ్చింది. మరి అసిసి పట్టణానికి గొప్ప కీర్తి, పేరు, ప్రతిష్ట తీసుకొని రావాలి, ఒక యువకునిగా నేను ఆ యుద్ధంలో పాల్గొని అసిసికి గొప్ప ప్రతిష్టను తీసుకొని రావాలి అనేటటువంటి గొప్ప విశ్వాసంతో సాహసము గల శూరుడుగా ఆ యుద్ధంలో పాల్గొన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆ యుద్ధంలో పెరూజియా పట్టణము గెలవటంతో ఫ్రాన్సిస్ మరియు ఇతర వీరులందరూ కూడా ఖైదీగా పట్టుబడ్డారు. పరాజయం వారిని చాలా బాధించింది, వెక్కిరించింది. పరాజయాన్ని అంగీకరించలేక ఫ్రాన్సిస్ గారు తన తోటి స్నేహితులతో ఇలా అంటూ ఉండేవారట: గొప్ప భవిష్యత్తు నా కోసం ఎదురు చూస్తుంది, ఒకరోజు ఈ లోకమంతా నన్ను గౌరవిస్తుంది అని తన తోటి ఖైదీలకు, తన స్నేహితులకు చెబుతూ ఉండేవారట. ఇలా సంవత్సరం గడిచిపోయింది. జైలు నుండి విడుదలై కొద్ది కాలంలో ఆయన తీవ్రముగా జబ్బు పడటంతో చాలా కాలం తర్వాత ఆయన కోలుకోవటం జరిగింది. అయితే ఈ క్రమంలో యుద్ధంలో పాల్గొనడం, ఖైదీగా పట్టుబడడం, సంవత్సరం పాటు ఆ జైలులో ఉండటం, జైలు నుండి విడుదలైన తర్వాత వెంటనే తీవ్రముగా జబ్బుతో బాధపడటం, ఇవన్నీ కూడా ఫ్రాన్సిస్ ఆత్మ పరిశీలనకు తోడ్పడ్డాయి. అంతరంగంలో మార్పు కలగటానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అయితే ఆయన కంటున్న కల మాత్రం కొనసాగించాడు. నేను పెద్ద యుద్ధ వీరుని కావాలి, ఈ లోకమంతా నన్ను యుద్ధ వీరునిగా చూడాలి, పొగడాలి, ఆరాధించాలి అని కలలు కన్నాడు. మరి అలాగే మరలా 3 సంవత్సరాల తరువాత 1205 సంవత్సరంలో పోపు సైన్యానికి జర్మన్ ప్రభువుల మధ్య మరొక యుద్ధం వచ్చింది. తన కలలను సాకారం చేసుకోవటానికి మరొక గొప్ప అవకాశం తనకు వచ్చిందని ఫ్రాన్సిస్ గారు భావించి చాలా సంతోషించారు. తనలో తాను ఈ విధంగా అనుకుంటూ ఉన్నాడు: ఇన్ని రోజులు నీవు కోరుకుంటున్న మహిమ నీ తలుపు తట్టుచున్నది, వెళ్ళి దానిని ఒడిసి పట్టుకో, ఊగిసలాట వద్దు, ముందుకు దూకు, పోరాడి జయించు, మంచి యోధుడిగా మారు, అప్పుడు లోకమంతా నీవు కలలు కంటున్న విధంగా నీ ఆధీనంలో ఉంటుంది అని ఫ్రాన్సిస్ గారు తనలో తాను అనుకున్నారు. దానికి మరి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉంది. తండ్రి బెర్నాడోనే కూడా తన కొడుకును ఒక గొప్ప యోధునిగా చూడాలని అనుకున్నాడు. అందుకే యుద్ధానికి సిద్ధపడుతూ ఆ ప్రాంతంలోనే ఎవరూ వాడనటువంటి ఉత్తమమైనటువంటి కవచాన్ని, సొగసైనటువంటి గుర్రాన్ని తన కొడుకు ఫ్రాన్సిస్కి కొని ఇచ్చాడు. మరి అంతా సిద్ధమైంది, యుద్ధానికి వెళుతూ ఉన్నాడు. ఆపులియా అనే ప్రాంతంలో యుద్ధం జరగబోతుంది. అక్కడికి వెళుతూ ఉన్నాడు. మార్గ మధ్యంలో స్పోలేటో అనే ప్రాంతంలో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఒక దివ్యవాణి ఫ్రాన్సిస్ గారికి వినపడుతుంది. ఆ వాణి ఏమంటుందంటే, ఫ్రాన్సిస్, ఫ్రాన్సిస్, నువ్వు ఎక్కడికి వెళుతూ ఉన్నావు? అప్పుడు ఫ్రాన్సిస్ గారు గర్వంగా, ఎందుకంటే తన ఆలోచనలు, తన మది, హృదయం అంతా కూడా యుద్ధ వీరునిగా కావాలని, ప్రభు నేను యుద్ధ భూమికి యోధుని కావాలని వెళ్ళుచున్నాను అని బదులు చెప్పాడు. మరలా ఆ స్వరం, నీవు ఎవరిని సేవించగలవు, యజమానుడినా లేకపోతే సేవకుడినా అని ఆ స్వరం మరలా ప్రశ్నించింది. అందుకు ఫ్రాన్సిస్ యజమానుడిని సేవించటానికి అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఆ స్వరం మళ్ళా ఫ్రాన్సిస్తో, కానీ నీవు యజమానుడివి కాక సేవకుణ్ణి ఈ లోకంలో సేవించాలని అనుకుంటూ ఉన్నావు. అంటే సేవకుణ్ణి సేవించటం అంటే ఈ లోకములో ఉన్నటువంటి పేరు ప్రతిష్టల కోసం ఆరాటపడటం, లౌకిక ఆశయాల కోసం కీర్తిని సేవించటం, ఆధ్యాత్మిక విషయాలపై కాకుండా లౌకిక భౌతిక విషయాలపై ఆధారపడటం సేవకుణ్ణి సేవించటం. అప్పుడు ఫ్రాన్సిస్ గారు, అయితే నన్నేమి చేయమంటారు? నేను యజమానుణ్ణి సేవించాలి, సేవకుణ్ణి కాదు. అప్పుడు ఆ స్వరం, తిరిగి నగరానికి వెళ్ళు, నీవు అక్కడ ఏం చేయాలో సర్వం నీకు తెలియజేయబడుతుంది,
నీవు తెలుసుకుంటావు అని ప్రభు స్వరం వినిపించింది. ఒకంత ఫ్రాన్సిస్ గారికి ఆశ్చర్యానికి గురయ్యారు. తన కన్న కలలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరులా అయిపోతున్నాయే అనే భావం అతనిలో కలిగింది. ఎన్నో సంవత్సరాల నుండి తన కలలను నెరవేర్చుకోవటానికి వెళుతూ ఉండగా ఇప్పుడు ప్రభువు తిరిగి వెళ్ళమంటూ ఉన్నాడు. చాలాసేపు మదన పడ్డాడు, వేదన పడ్డాడు. చివరికి బహుశా ఇదే దేవుని చిత్తమేమో అని ఎరిగి యుద్ధానికి వెళ్లకుండా ఫ్రాన్సిస్ గారు అసిసి పట్టణానికి తిరిగి వచ్చారు. ఇక అప్పటి నుండి ఫ్రాన్సిస్ గారు సువార్త ధ్యానాన్ని మొదలుపెట్టారు. దగ్గరలో ఉన్నటువంటి గుహల్లోకి వెళ్ళి, అడవి ప్రాంతాల్లోనికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. లౌకిక ఆశయాల నుండి దూరంగా పారిపోవటానికి ప్రయత్నం చేశాడు. అయితే ఇదే క్రమంలో తనకు ఉన్నటువంటి ధనాన్ని కూడా పేదలకు దానం చేయటం మొదలుపెట్టాడు. ఈ విషయంలో తండ్రితో గొడవ పడాల్సి వచ్చింది. ఎందుకంటే ధనాన్ని, ఆస్తిని అంతా కూడా పేదవారికి దానం చేస్తూ ఉన్నాడు. అది తండ్రికి ఇష్టం లేకుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఫ్రాన్సిస్ గారు తమ ఆస్తిని, ధనాన్ని పేదలకు పంచుతూ, అలాగే అసిసి పట్టణంలో, అలాగే చుట్టుప్రక్కల ఉన్నటువంటి శిథిలమైనటువంటి దేవాలయాలను పునర్నిర్మించడానికి కోసం ఖర్చు చేయడం ప్రారంభించారు. ఇలా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా ఆయన జీవితంలో మరొక అద్భుతమైన మరుపురాని ఒక గొప్ప సంఘటన జరిగింది. అదేమిటంటే, ఒక కుష్ఠరోగి రూపంలో ప్రభువు దర్శనమివ్వటం. ఈ క్రమంలో ఫ్రాన్సిస్ గారు అత్యంత నిరాదరణకు గురైనటువంటి పేదలకు, రోగులకు, ముఖ్యంగా కుష్ఠరోగులకు తమ జీవితాన్ని అంకితం చేయాలని, వారికి సేవ చేయాలని దృఢముగా నిర్ణయించుకున్నారు. ఈ కుష్ఠరోగుల సేవయే క్రీస్తును అనుసరించటంలో ఆయనకు లభించినటువంటి మొట్టమొదటి సవాలు మరియు ఆధ్యాత్మికంగా ఆయనకు గొప్ప మాధుర్యాన్ని మిగిల్చినటువంటి అనుభవం. పునీత ఫ్రాన్సిస్ గారి ఆధ్యాత్మిక జీవితంలో కుష్ఠరోగిని ఆలింగనము చేసుకొని, కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవటం అనేది ఒక ముఖ్యమైన నిర్ణయాత్మకమైనటువంటి మలుపుగా మనం చూడవచ్చు. ఇది ఆయన జీవితాన్ని లౌకిక ఆశల నుండి, భౌతిక జీవితము నుండి దైవ సేవ వైపు పూర్తిగా మళ్లించినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన. అదేంటంటే, ఒకరోజు ఫ్రాన్సిస్ గారు తన గుర్రంపై ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అసిసికి సమీపంలో ఒక కుష్ఠరోగిని చూశాడు. ఆయన సహజంగానే భయంతో పక్కకు తప్పుకొని వెళ్ళిపోవాలని అనుకున్నాడు. కానీ దేవుని కృప మరియు ఆత్మబలంతో తన భయాన్ని, విరక్తిని అధిగమించి గుర్రం దిగి ఆ కుష్ఠరోగి దగ్గరకు పరిగెత్తాడు. ఫ్రాన్సిస్ గారు ఆ కుష్ఠరోగిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఆయన చేతిలో కొంత డబ్బు కూడా పెట్టడం జరిగింది. అయితే ఆయన తిరిగి మరలా గుర్రం ఎక్కి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ కుష్ఠరోగి అక్కడ కనిపించలేదు, అదృశ్యమయ్యాడు. అప్పుడు ఫ్రాన్సిస్ గారు గ్రహించారు, ఆ కుష్ఠరోగి రూపంలో సాక్షాత్తు తనకు కనిపించింది, దర్శనమిచ్చింది యేసుక్రీస్తు ప్రభువే అని ఫ్రాన్సిస్ గారు గుర్తించారు. ఈ కీలకమైనటువంటి అద్భుతమైనటువంటి సంఘటన ఫ్రాన్సిస్ గారి జీవితాన్ని మార్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంఘటన ఫ్రాన్సిస్ గారి జీవితంలో ఏదో కేవలం ఒక క్షణిక ఆవేశంలో జరిగినటువంటిది కాదు. అది ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చుకోవటానికి దేవుడే స్వయముగా కల్పించినటువంటి గొప్ప అవకాశం. అయిష్టంగా ఉన్నటువంటిది ఇష్టంగా మారింది, చేదుగా ఉన్నటువంటిది మాధుర్యంగా మారింది. ఒకప్పుడు కుష్ఠరోగులంటే విరక్తితో, భయంతో పారిపోయే ఫ్రాన్సిస్ ఇప్పుడు వారిని కౌగిలించుకొని, ఆలింగనం చేసుకొని వారిలో స్వయంగా క్రీస్తు ప్రభువును చూడగలుగుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా కుష్ఠరోగిని కౌగిలించుకోవటం అనేది సువార్తను ఆచరించటానికి ఆయన తీసుకున్న మొట్టమొదటి ఆచరణాత్మకమైనటువంటి చర్య. ఈరోజు మనం మొదటి పఠనాన్ని హబక్కూకు గ్రంథం నుండి విని ఉన్నాం. హబక్కూకు అంటే హీబ్రూ భాషలో కౌగలించుకొనుట అని అర్థం.
మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని చేదు అనుభవాలు ఎదురైనా, మనం దేవుణ్ణి విశ్వాసంతో అంటి పెట్టుకోవడమే ఈ కౌగలించుకోవటం. హబక్కుకు అనే ఆ నామములో, ఆ పేరులో అంత అర్థం ఉంది. మొదటి పట్టణంలో మనం విన్నాం, హబక్కుకు దేవునికి ఫిర్యాదు చేస్తున్నాడు. ప్రభువా, ఇంకెంతకాలం ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ హింసలు, నీ ప్రజల నుండి ఎప్పుడు ఈ కష్టాలను నీవు తొలగిస్తావు అని పదే పదే దేవునికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దేవునికి ఫిర్యాదు చేసే ఏకైక వ్యక్తి హబక్కుక్. ఏ ప్రవక్త ఎవరు కూడా దేవునికి ఫిర్యాదు చేయలేదు. ప్రార్థన చేసేవారు, వేడుకునేవాళ్ళు, కానీ సమస్యలను దేవునికి ఫిర్యాదు చేసిన ఏకైక వ్యక్తి హబక్కుక్, చిన్న ప్రవక్త. మరి ఆయన నామం ప్రకారం కౌగలించుకోవటం అంటే తన చుట్టూ శత్రువులు ఉన్నను, తన చుట్టూ కష్టాలు ఉన్నను, హింసలు ఉన్నను, బాధలు ఉన్నను, విశ్వాసముతో, నమ్మకముతో దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉన్నాడు. అదే దేవుణ్ణి కౌగిలించుకోవటం అంటే. ఆయన నామానికి అర్థం మన కష్టాలలో, బాధలలో దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉండాలి. మరి ఫ్రాన్సిస్ గారు ఆయన జీవితంలో ఒక కుష్ఠరోగిని కౌగిలించుకోవటం అంటే ఆయన స్వయంగా యేసు ప్రభువునే కౌగిలించుకున్నాడు. తన మారు మనస్సు పరివర్తన కలిగే సమయంలో ఆయన హృదయంలో ఎంతో బాధపడ్డాడు, ఎంతో మదనపడ్డాడు. అలాంటి సమయంలో మరి ఆ అద్భుతమైనటువంటి దర్శనములో అవిశ్వాసము నుండి విశ్వాసాన్ని పొందుకొని, అపనమ్మకము నుండి నమ్మకాన్ని పొందుకొని యేసు ప్రభువును అంటి పెట్టుకొని కౌగిలించుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ఫ్రాన్సిస్ వారి నుండి నేర్చుకోవలసినటువంటి గొప్ప సుగుణం ఇది. మన కష్టాల సమయంలో, మన ఇక్కట్ల సమయంలో, మన ఆర్థిక ఇబ్బందుల్లో, కుటుంబ సమస్యల్లో, సంఘ సమస్యల్లో, మన హింసలలో, అవమానములో మనము దేవుణ్ణి కౌగిలించుకోవాలి. దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉండాలి. దేవునిపై పూర్తిగా మనం ఆధారపడాలి. అప్పుడు మన జీవితాలు ఫ్రాన్సిస్ వారి వలె మారిపోవటానికి అవకాశం ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తును ఫ్రాన్సిస్ వారి వలె మనము అనుసరించాలి అంటే ముందుగా మనము చేయవలసింది ఈ లోకములో ఆకర్షణీయమైనటువంటి వాటిని మనము త్యజించటము నేర్చుకోవాలి. క్రీస్తును కనుగోవటం అనేది, క్రీస్తును అనుసరించటం అనేది అసౌకర్యంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది, పూలపాన్పు కాదు, సులువైనది కాదు. క్రైస్తవ జీవితం అంటేనే ముళ్ళపై నడవటం మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ముందుగా మన జీవితంలో చేయవలసింది ఫ్రాన్సిస్ గారి వలె ఈ లోకం మనల్ని ఎంతగానో ఆకర్షిస్తూ ఉంది. ఇందులోనే నిజమైన ఆనందము, పరిపూర్ణత, సంతోషం ఉంటుందని మనల్ని రెచ్చగొడుతూ ఉంటాయి. కానీ వాటన్నిటినీ మనము త్యజించాలి. నేటి యువత ఇలాంటి వాటికి ప్రలోభపడి దేవునికి ఎంతగానో దూరంగా వెళ్ళిపోతుంది. నేటి యువత ముఖ్యంగా సామాజిక మాధ్యమాలలో మరియు ప్రపంచంలో ఆకర్షణీయంగా, విజయవంతంగా కనిపించే వాటిని అనుసరించాలని కోరుకుంటున్నారు. వారికి దేవుడు అవసరం లేదు, భక్తి అవసరం లేదు, గుడి అవసరం లేదు. ఈ లోకంలో నేను సాధించాలి, విజయాన్ని పొందుకోవాలి. ఫ్రాన్సిస్ గారు కూడా అలానే అనుకున్నారు. దేవుడు గట్టిగా ఒక మొట్టిక వేశాడు, తన జీవితం మారిపోయింది. కాబట్టి నేడు యువతతో పాటు మనందరం కూడా తెలుసుకోవలసింది, నిజమైన క్రైస్తవ ఆనందాన్ని, పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని మన జీవితంలో అనుభవించాలి అంటే క్రీస్తును అనుసరించటంలో ఉన్న అసౌకర్యాన్ని, ఆ చేదు అనుభవాల్ని మనము అంటి పెట్టుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలు, సుఖభోగాలు కాదు, మనలో ఉన్నటువంటి అహంకారాన్ని చంపుకున్నప్పుడే మనము నిజమైన ఆధ్యాత్మిక మాధుర్యాన్ని, నిజమైనటువంటి సంతోషాన్ని మన జీవితంలో అనుభవించగలం. రెండవదిగా క్రీస్తును ఇతరులలో గుర్తించటం. ఫ్రాన్సిస్ వారు ఆ కుష్ఠరోగిలో ప్రభువును గాంచాడు, ప్రభువును చూశాడు. యేసుక్రీస్తును కేవలము మందిరాలలో మాత్రమే కాదు, గుడిలో మాత్రమే కాదు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిలో, మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో, ముఖ్యంగా పేదవారిలో, అణగారిన వారిలో ప్రభువును మనం చూడగలగాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం, నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితివి. నేటి సమాజంలో కుష్ఠరోగులు అంటే శారీరక వ్యాధితో బాధపడేవారు మాత్రమే కాదు, మన చుట్టూ ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నారు.
నిరాదరణకు గురైన వారు, విభిన్న ఆలోచనలు అభిప్రాయాలతో సతమతమవుతున్నటువంటి వారు, పేదరికము, వ్యసనాలు లేదా మానసిక సమస్యలతో బాధపడుతూ విమర్శలను ఎదుర్కొంటున్న వారు, ఇలా ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ మన చుట్టూవే ఉన్నారు. అలాంటి వారందరిలో ఫ్రాన్సిస్ వారి వలె మనము ప్రభువును చూడగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఫ్రాన్సిస్ వారి జీవితం నుండి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను మనము నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. కాబట్టి మన కష్టాలలో దేవుణ్ణి అంటిపెట్టుకుందాం. ఫ్రాన్సిస్ గారు ఎప్పుడు కూడా సిలువ ముందు మోకరించి ప్రార్థించేవారు. సిలువలో కొట్టబడినటువంటి ప్రభువును కౌగలించుకొని ఆలింగనం చేసుకొని, ప్రభువా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను, నన్ను దీవించు, ఒక దీపము వలె నన్ను నడిపించు అని నిత్యము ప్రార్థన చేసేవారు. ఇక రెండవదిగా ఫ్రాన్సిస్ వారి జీవితం నుండి మనము నేర్చుకోవలసింది, ఫ్రాన్సిస్ వారు గొప్ప దైవ చిత్తాన్వేషి. ఎప్పుడు కూడా తన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని దాన్ని జీవించగలిగాడు. ఎందుకు ఫ్రాన్సిస్ వారు ఈరోజు ఒక గొప్ప పునీతునిగా మనము కొనియాడుతూ ఉన్నామంటే, ఆయన ఎప్పటికప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. అంధకారంలో జీవించాడు. ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఎప్పుడు కూడా ప్రార్థనలో విశ్వాసముతో ఉంటూ, ప్రభువా, నీ చిత్తాన్ని నాకు ఎరకపరచు, తెలియచేయి అని ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తాన్ని అన్వేషించాడు. ఇదే విషయము మన జీవితంలో కూడా జరగాలి. మనము కూడా ఎప్పటికప్పుడు దేవుని యొక్క చిత్తం కోసం అన్వేషణ చేయాలి. ఈరోజు మనము కోరికలు అనే వలయములో చిక్కుకొని పోతూ ఉన్నాం. ఈ కోరికలు తీరినప్పుడు ఏమవుతుంది? నిరాశపడుతూ ఉన్నాం, నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉన్నాం, డిప్రెషన్లోకి వెళ్తున్నాం. నేను అనుకున్నది జరగలేదే అని సానుభూతికి, ఓదార్పుకు కూడా మనము నోచుకోలేకపోతూ ఉన్నాం. దేవుని వాక్యము కార్యముపై ధ్యానం చేసి ఆయన చిత్తాన్ని అన్వేషించుటకు మనకు సమయం లేకుండా పోతుంది. క్రీస్తు విశ్వాసులముగా మనం దేవుని చిత్తం ప్రకారం జీవించాలని మనందరికీ తెలుసు. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు చిత్తం ప్రకారం జీవించటం, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించటం, ఆయన బోధనల ప్రకారం జీవించటం అని అందరికీ తెలుసు. కానీ వాటిని తెలుసుకోవాలనే ఆరాటము మనలో కలగటం లేదు. అంత సమయము కూడా మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అస్సిసిపుర ఫ్రాన్సిస్ గారు దైవ చిత్తాన్ని అన్వేషించటంలో పొందిన ఆనందం వర్ణనాతీతం. యుక్త వయసులో చిలిపిగా జీవించాడు. యువతకు నాయకుడై విచ్చలవిడిగా జీవించినప్పటికీ మారు మనసు పొందిన తర్వాత ఆయన జీవితం మొత్తం కూడా దేవుని యొక్క చిత్తాన్ని అన్వేషణలోనే ఆయన జీవించాడు. ఏకాంత ప్రదేశాల్లోకి వెళ్ళి దేవుని వాక్యముపై, దేవుని ప్రేమపై ధ్యానించాడు, ప్రార్థించాడు. దమియాను, ఆ చిన్న దేవాలయంలో శిలువపై వ్రేలాడు క్రీస్తు ప్రతిమ ఆ ఫ్రాన్సిస్ హృదిని, మదిని తొలచింది. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఆ శిలువ ముందు ఆయన మోకరిల్లి ప్రార్థించుచుండగా ఆ శిలువలో ఉన్నటువంటి క్రీస్తు స్వయంగా ఫ్రాన్సిస్ వారితో మాట్లాడడం జరిగింది. అదొక గొప్ప అనుభూతి. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఫ్రాన్సిస్ వారి వలె మనము కూడా సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించాలి అంటే, దైవ చిత్తాన్ని మనము అన్వేషించాలి అంటే ఒక 3 కార్యాలు చేయాలి. ఒకటి, ధ్యానము, ఏకాంతాన్ని మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. నేను ముందుగా చెప్పినట్లుగా ఈరోజు మనము కోరికలు అనే వలయములో చిక్కుకోవటానికి ప్రధాన కారణం మన చుట్టూ ఉన్నటువంటి డిజిటల్ శబ్దం, నిరంతర వినోదం, శబ్దాలకు అలవాటు పడిపోయాం. ఒకంత నిశ్శబ్దంగా ఉంటూ మనసుపై లగ్నం చేసి దేవునిపై దృష్టిని సారించి ఒక 5 నిమిషాలు మౌనంతో ప్రార్థన చేసే శక్తి మనకు లేకుంది. కాబట్టి ఫ్రాన్సిస్ వారి వలె దేవుని యొక్క స్వరాన్ని మనం ఆలకించాలి అంటే, దేవుని యొక్క చిత్తాన్ని మనము గ్రహించాలి అంటే, మన జీవితంలో నిశ్శబ్దం, సైలెన్స్, ఏకాంతం ఎంతో అవసరం. కాబట్టి ఫ్రాన్సిస్ వారి వలె మనము డిజిటల్ ఫాస్టింగ్ చేయాలి. డిజిటల్ ఫాస్టింగ్ అంటే కేవలం అన్నము నుండి మాత్రమే ఉపవాసం కాదు. ఈరోజు ముఖ్యంగా డిజిటల్ ఫాస్టింగ్ అంటే రోజుకు ఒక 10 నిమిషాలు ఆ మొబైల్ని పక్కన పెట్టేసి ఏకాంతంగా బైబిల్ తెరచి ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని
దేవా ఈరోజు నేనేం చేయాలి, నీ చిత్తాన్ని ఎరిగించు అని ప్రార్థన చేయాలి. ఈరోజు మనము డిజిటల్ ఈ సామాజిక మాధ్యమాల నుండి ఫాస్టింగ్ చేయటం, ఉపవాసం చేయటము ఎంతో అవసరం. అప్పుడే మనము దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోగలం. కాబట్టి ధ్యానం, ఏకాంతం రోజుకు ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు మనకు ఎంతో అవసరం. రెండవది, దైవ చిత్తాన్ని తక్షణమే ఆచరణలో పెట్టాలి. కొంతమంది దేవుడు నాకు ఎలా జీవించాలో నాకు ప్రేరేపిస్తున్నాడు, నాకు తెలియజేస్తున్నాడు అని చెబుతారు, కానీ దాన్ని పాటించరు. ప్రతిరోజు దివ్య పూజాబుల్లో పాల్గొంటున్నప్పుడు, ప్రసంగాలు వింటున్నప్పుడు, బైబిల్ చదివినప్పుడు, దేవుని వాక్యాలు చదువుతున్నప్పుడు దేవుని యొక్క చిత్తం మనకి పరపబడుతూ ఉంది, తెలియజేయబడుతూ ఉంది, కానీ దాన్ని మనం పాటించటం లేదు. ఇలా విని అలా వదిలేస్తున్నాం. కాబట్టి ఫ్రాన్సిస్ వారి వలె ఆయన ఏదైనా బైబిల్ వాక్యాన్ని విన్నాడు అంటే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని అక్షరాల నెరవేర్చేవాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తము తెలుసుకోవటం అనేది దేవుని మొదటి అడుగు మాత్రమే. ఆచరించటం అనేది దైవ చిత్తంలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని మనందరికీ కూడా కలిగిస్తుంది. ఇక మూడవదిగా, ముఖ్యమైనదిగా, సిలువ ద్వారా మాత్రమే ఈ దైవ పిలుపును లేకపోతే దేవుని యొక్క చిత్తాన్ని మనము అర్థం చేసుకోగలం. నేడు మనలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏమిటంటే, దైవ చిత్తం అంటే మన జీవితంలో కేవలం సుఖము, విజయము, వ్యక్తిగత సంతోషము అని భావిస్తూ ఉంటాం. అంటే నేను క్రీస్తును విశ్వసిస్తూ ఉన్నాను కాబట్టి నేను సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, విజయాన్ని పొందుకోవాలి అన్నటువంటి ఒక అభిప్రాయంతో మనం ఉంటూ ఉన్నాం. అందుకే కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వాటిని మనము తీసుకోలేకపోతూ ఉన్నాం, నిరుత్సాహపడిపోతూ ఉన్నాం. ఫ్రాన్సిస్ గారు తన పిలుపును సిలువలో వేలాడుతున్న క్రీస్తు ప్రతిమ నుండే అర్థం చేసుకున్నారు. కాబట్టి దైవ చిత్తాన్ని అన్వేషించాలి అంటే త్యాగం, బాధ, పేదరికం యొక్క మార్గం ద్వారానే సాధ్యమవుతుంది అని ఈరోజు మనందరం కూడా గుర్తించాలి. లోకాశలలో, సౌకర్యాలలో నిజమైన ఆనందం ఉండదు. నిజమైన ఆనందం మన సమర్పణలో ఉంటుంది. నిజమైనటువంటి ఆనందం మనం చేసే త్యాగంలో ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఇంత గొప్ప పునీతుని పండుగను మనము కొనియాడుతూ ఉన్నటువంటి సందర్భంలో మరి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. చివరిగా ఇంకొక విషయాన్ని చెప్పి ముగిస్తాను. ఇక్కడ పీఠం ముందు చక్కటి అక్షరాలు ఇంగ్లీష్లో రాశారు, లార్డ్ మేక్ మీ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యువర్ పీస్. ఫ్రాన్సిస్ వారు శాంతి దూత. ఈరోజు మన హృదయంలో శాంతి కావాలి, మన ఆలోచనలో శాంతి కావాలి, మనం చేసే ప్రతి పనిలో శాంతి కావాలి, మన విచారణలో శాంతి కావాలి, మన సమాజంలో, సంఘంలో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో శాంతి కావాలి. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈరోజు మనకు ఫ్రాన్సిస్ కావాలి. ఫ్రాన్సిస్ మరలా జన్మించలేడు, మరలా రాలేడు. ఎలా సాధ్యం? కాబట్టి నేను మరొక ఫ్రాన్సిస్ కావాలి, నువ్వు మరొక ఫ్రాన్సిస్ కావాలి, ఈ లోకానికి శాంతి కావాలి. కాబట్టి మనందరం కూడా ఫ్రాన్సిస్ వలె మరొక శాంతి దూతగా మారుదాం. ఈ లోకంలో ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా అన్యాయాలు, మన చుట్టూ ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ కారణం హృదయంలో, ఒక వ్యక్తి హృదయంలో శాంతి లేకపోవటం. ప్రపంచ శాంతి అనేది ఎక్కడి నుండో రాదండి. ప్రపంచ శాంతి కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, కానీ ఆ శాంతి నాతో ఆరంభం కావాలని ఎప్పుడైనా ఆలోచిస్తామా? నాలో శాంతి నెలకొల్పితే ప్రపంచంలో శాంతి నెలకొల్పుకుంటుంది. అదే ఫ్రాన్సిస్ వారు జీవించాడు. శాంతి సాధనగా నన్ను మలచుమయా అని ప్రతినిత్యము ప్రార్థించేవాడు. కాబట్టి మనందరము కూడా మరొక ఫ్రాన్సిస్లా మారాలి. ఈ లోకంలో శాంతి కోసం మనందరం కూడా మారాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ముగింపుగా ఫ్రాన్సిస్ వారు తన జీవితంలో సుఖ సంపదలను ఒడిసి పట్టుకోవాలని పరుగులు తీశాడు, కానీ దేవుడు ఆయన్ని క్రిందకు త్రోసేశాడు. ఇది నీ జీవితం కాదు అని. అప్పుడు జీవితంలో ఏది విలువైనది, జీవితంలో ఏది నిరుపయోగమైనది, జీవితంలో ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది అని ఫ్రాన్సిస్ తెలుసుకున్నాడు.
బానిసను వదిలి యజమానికి సేవ చేయటం ఫ్రాన్సిస్ మొదలుపెట్టాడు. ఈ లోకాన్ని వీడి దేవునికి సేవ చేయటం ప్రార్థించాడు. ఒక గొప్ప సిద్ధాంతాన్ని ఫ్రాన్సిస్ గారు తెలుసుకున్నారు. క్రీస్తు లేకుండా ధనవంతునిగా ఉండుట కంటే క్రీస్తు కొరకు నిరుపేదగా ఉండుట మేలు అని ఫ్రాన్సిస్ గారు తెలుసుకున్నారు. అందుకే ఆయన అంత గొప్పగా జీవించగలిగాడు. నన్ను అనుసరింపగోరువాడు సమస్తమును అమ్మి పేదలకు దానము చేయము, మీ సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలేను అన్న క్రీస్తు ప్రభు యొక్క మాటలను అక్షరాలా జీవించారు. క్రీస్తును పరిపూర్ణతగా అనుసరించిన క్రైస్తవుడు పునీత సిసిపుర ఫ్రాన్సిస్ గారు. అందరిలాగే ఫ్రాన్సిస్ గారు కలలు కన్నారు. తన త్యాగమయ జీవితము ద్వారా వాటిని సాకారం చేసుకున్నాడు. మనందరికీ కూడా కొన్ని కలలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, ఆశయాలు ఉన్నాయి. కలలు కంటే సరిపోదు, వాటిని సాకారం చేసుకోవాలి. అది దేవుని సహాయంతో మాత్రమే సాధ్యమవుతుంది. క్రీస్తు వలె జీవించు అన్నది ఫ్రాన్సిస్ గారి నినాదం. గొప్ప ఆశయం. యుద్ధవీరునిలా కాదు, నేను క్రీస్తులా జీవించాలి అని తెలుసుకున్నాడు. అలాగే జీవించాడు. అందుకే ఆయనను అపర క్రీస్తు, రెండవ క్రీస్తు అని ఈరోజు పిలుస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అసిసి ఫ్రాన్సిస్ గారు నడిచిన మార్గంలో ఆయన వలె భిన్నంగా ఆలోచించుటకు నీకు ధైర్యం ఉందా? ధైర్యం చేయగలవా? ఫ్రాన్సిస్ వారి వలె దేవుని పిలుపుకు స్పందించుటకు, దేవుణ్ణి అన్వేషించుటకు నీవు సిద్ధంగా ఉన్నావా? ఫ్రాన్సిస్ గారి వలె మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన శ్రీ సభను, మన సమాజాన్ని, ఈ లోకాన్ని పునర్నిర్మించుటకు, పునరుద్ధరించుటకు నీవు సాహసం చేయగలవా? ఫ్రాన్సిస్ వారి కలలను వివిధ రకాల సేవల ద్వారా సాకారం చేయటానికి మరి ఆయనను ఆదర్శవంతునిగా, మన విచారణ పాలక పునీతునిగా కొనియాడుతూ ఉన్నటువంటి నీవు సిద్ధంగా ఉన్నావా? దేవుడికి కూడా ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుందట. ప్రతి ఒక్కరి గురించి దేవుడు కళ కంటాడు. ఆ కళను మనము సాకారం చేసుకోవటానికి ఈరోజు ఫ్రాన్సిస్ గారు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ లోక బాగు కోసం, శాంతి కోసం, న్యాయం కోసం, నీతి కోసం, సామరస్యం కోసం మరి మనందరం కూడా కలలు కందాం. ఓ ఫ్రాన్సిస్ గారా, మేము నీ వైపు చూస్తూ ఉన్నాం, మేము వేడుకుంటున్నాం. సిలువ ముందు నిలబడి ఉండటం ఎలాగో మాకు నేర్పించు. సిలువ వేయబడిన క్రీస్తు దృష్టి మాపై పడేలా చేసి ఆ చూపులో మేము లీనమైపోయేలా మాకు సహాయం చేయము. క్రీస్తు ప్రేమ ద్వారా మేము క్షమింపబడేలా, నూతనంగా సృష్టించబడేలా మమ్మల్ని అనుమతించుమని మాకు నేర్పించు. ఆమేన్.